జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తరువాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వెనుక ఉండి సహకారం అందించిన అందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని హెచ్చరికలు జారీ చేశారు. దాయాది దేశం భారత్పై దశాబ్దాలుగా యుద్ధకాండ కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి సరిహద్దుల గుండా అక్రమంగా చొరబడి కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు తీవ్రవాదులు. నిత్యం జమ్మూ కాశ్మీర్లో ఏదో ఒక అలజడి రేకెత్తుతూనే ఉంది. అయినా భారత ప్రభుత్వం ఎప్పుడూ పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించలేదు. భారత్పై పాకిస్తాన్ దాడులు జరిపిన ప్రతిసారి ఇరు వర్గాల మధ్య దౌత్యపరమైన చర్చలతోనే ముగించింది. కానీ పచ్చని ఆహ్లాదకరమైన పహల్గామ్ బైస్రన్ వ్యాలీలో నెత్తుటి మరకలు చూసిన ప్రధాని మోడీ ప్రభుత్వం ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. అటు పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ తీయాలని సోషల్ మీడియా శివాలెత్తుతోంది. దీంతో మోడీ సర్కార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకొని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ప్రతి ఉగ్రవాదిని గుర్తిస్తాం, వెంబడిస్తాం, వారిని మట్టిలో కలిపేస్తాం. వాళ్లకు సహకరించిన ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టమని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ను అష్ట దిగ్బంధనంలోకి నెట్టి ఉక్కిరి బిక్కిరి చేయాలని భారత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 7 సంచలన నిర్ణయాలైతే తీసుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. నీటిని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం ఏర్పడింది. సింధు నది జలాలు ఈ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు పంచుకుంటాయి. పాకిస్తాన్కు చెందిన 3 సీనియర్ మిలిటరీ అధికారులను భారత్ వెనక్కు పంపించింది. ఇరు దేశాల్లో ఉన్న ఎంబసీలో సిబ్బందిని 45% తగ్గించింది. అంటే వీరి సంఖ్యను 45 నుంచి 30కి తగ్గించారు. ఈ మేరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది ఇండియా. ఇరు దేశాల మధ్య ఉన్న సార్క్ దేశాల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్లో పర్యటిస్తున్న పాకిస్తానీ పౌరులు 48 గంటల్లోగా దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి చెందిన పౌరులకు భారత్లో చోటు లేదని బలంగా చాటి చెప్పింది. పాకిస్తాన్పై చర్యల్లో భాగంగా పంజాబ్లోని అటారీ వాఘు సరిహద్దును మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత్లో శాంతి నెలకొల్పేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీ ప్రజలకు వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పాకిస్తాన్ ప్రజలకు వీసాలు జారీ చేసేది లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. టెర్రరిజం, టూరిజం ఒకే చోట ఉండలేవని ఈ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. అంతేకాక ఇరు దేశాల మధ్య ఏటా జరిగే బోర్డర్ రీట్రీట్ వేడుకను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత్ ప్రభుత్వం. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమణ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో గస్తీ కాస్తోంది. యుద్ధానికి భారత్ సిద్ధమే అని ఎక్సర్సైజ్ చాటుతోంది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో సాగిస్తున్న ఉగ్ర వేటలో కీలక విజయం సాధించాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టారు. అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి 20 లక్షల రూపాయల బహుమతిగా ఇస్తామని భారత్ ప్రభుత్వం ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. గతంలా కాకుండా దాడి జరిగిన వెంటనే ఉగ్రవాదులను హంతమొందించే తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది న్యూ ఇండియా, ఇలాగే బదిలిస్తాం అని చెబుతున్నట్లుగా భావించవచ్చు.